ఈరోజు వచ్చేసి వంట ఏంటనేది చూసేద్దాం. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేసేయండి. దోసకాయ పప్పు ఒక్కటే చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది, అందుకనే ఒక పప్పు చేసుకుంటే కొత్త ఆవకాయ ఉంది, మామిడి పండు ఎలాగో ఉంది, మరి మజ్జిగ, అన్నం ఇవన్నీ డీటెయిల్గా చెప్పేసాను. ఇంకా మీరు చూసేసేయండి, పప్పు అయినాక చూపిస్తాను. ఇంకొచ్చేసి అన్నం, మజ్జిగ. గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను. బిందెలో నీళ్లు పోసి కడుక్కుంటాను. ఒక 2 సార్లు కడుక్కున్నాక అప్పుడు దోసకాయ తరుక్కొని, దోసకాయ అయితే ముక్కలు ముక్కలుగా చేసి పప్పులో వేసేయటమే. డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తాను. ఇంకా ఉప్పు, పసుపు కానీ కారం కానీ ఏమీ కూడా వేయను. దోసకాయ వచ్చేసి చెక్కంతా తీసేసాను, అంటే దీని మీద ఉన్న లేయర్ అంతా తీసేసాను. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇది చేదు ఉందో లేదో చూసిన తర్వాత అప్పుడు పప్పులో వేసుకోవాలి. చేదైతే కంపల్సరీగా చూడాలి, లేకపోతే కనుక పప్పు అనేది చేదు వస్తుంది. ఇగోండి, గింజ చేదు లేదు. ఇంకా ఇటు కొంచెం అంటే కొంచెం కట్ చేసా, చూడండి మీకు కనిపిస్తుందో లేదో. కట్ చేసి టేస్ట్ అయితే చూశాను, చేదైతే అస్సలు లేదు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా సన్నగా తరిగి ఈ పప్పులో వేసేస్తాను. దోసకాయ అంతా వేసేసాను ఇలా ముక్కలుగా తరిగి. దోసకాయ ముక్కలు ఎక్కువగా ఉన్న పప్పు బాగుంటుంది, పప్పు తక్కువ ముక్కలు ఎక్కువ ఉంటే పప్పు అనేది బాగుంటుంది, పచ్చడి వస్తుంది నాకు. దోసకాయ ముక్కలు పచ్చడి చేద్దాం అనుకొని నేను పప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పెట్టేయటమే. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ మళ్ళీ అప్పుడు చూపిస్తాను. అన్నం కూడా పెట్టాను. కుక్కర్లో వండుకోవటం అలవాటు లేదు, అందుకని ఇలా విడిగానే వండి గంజి వార్చుకోవటం కూడా అలవాటు ఉంది. కానీ ఇలా కుక్కర్లో మటుకు పప్పు పెట్టకపోతే 1 గంట పైనే అవుతుంది, అందుకని కుక్కర్ ఉత్తి పప్పుకే యూజ్ చేస్తాను. అన్నం ఉడికింది, ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు గంజి వార్చాలి. ఇంకా విజిల్స్ అయితే 3 వచ్చాయి. ఇంకొక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసేసుకోవటమే. బంద్ చేసి ప్రెషర్ చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని అప్పుడు తిరగమూత వేసుకోవాలి. ప్రెషర్ అంతా చల్లారిపోయింది. ఇంకా ఇప్పుడు మనం తీసేసి కొంచెం నీళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని తిరగమూత వేసేసుకోవటమే. ఈ ప్రాసెస్ అయితే చూపించేస్తాను, చూసేసేయండి. పసుపు, ఉప్పు, కారం అయితే కొంచెమే వేస్తాను. ఈ వీడియోలు చూస్తూ నాకు వంటలలో ఉప్పు ఎక్కువైపోతుంది. కొంచెం కారం. దోసకాయలో పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది, ఎండు కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కారం కూడా వేసేసాను, నూనె వేసాను, ఆవాలు కూడా వేసేస్తున్నాను. మెంతులు, మినప్పప్పు. మెంతులు కొంచెమే వేసుకోవాలి, మినప్పప్పు కొంచెం వేసుకొని ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ. తిరగమూత అయితే వేగిపోయింది, ఇంకా పప్పులో వేసేసుకోవటమే.